తెలంగాణలో వేములవాడలో దర్గా ఉంది. ఉంది. మన ఆలంపూర్ జోగులాంబ టెంపుల్లో కూడా అలావి మనకి కనిపిస్తాయి. ఇప్పుడు ఈ వేములవాడదైతే చాలా ప్రామినెంట్. ఎప్పుడు అది సమ్మక సారక జాతర అయినా లేకపోతే మేడారం దట్ మేడారం బతుకమ్మ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి అండ్ రాజరాజేశ్వరి దేవి అని అమ్మవారిని ఫస్ట్ మొక్కిన తర్వాతనే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉండే పుష్కరిణిని ధర్మగుండం అంటారు. సో అది చాలా మనకి ఈ తెలంగాణలో ఎస్పెషలీ వేములవాడ మనకి సౌత్ కాశీ, దక్షిణ కాశీ అని చెప్పుకుంటాం. ఆల్మోస్ట్ అందరూ తెలంగాణ వాళ్ళు అక్కడ వేములవాడకి ఖచ్చితంగా వెళ్తారు. అతి పురాతనమైన గుడి. అక్కడ కూడా చాలా పురాతనమైనది. అవును. అసలు మీరు దాని హిస్టరీ గురించి మీరు ఆలోచిస్తే కొందరు 8th century అంటారు, కొందరు 11th century అంటారు. ఆ ఆర్కిటెక్చర్ ఎంత అందంగా ఉంది. నగారా స్టైల్ ఆర్కిటెక్చర్ ఉంది. అతి పురాతనమైన వేములవాడ చాళుక్యస్, తెలంగాణ చాళుక్యస్ కట్టినది. దాని స్థల పురాణం ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. అక్కడ దేవుడి పేరు కూడా నీలలోహిత, యజుర్వేద కాలం నుంచి వచ్చిన పేరు. అది పరీక్షిత్ మహారాజ్ వాళ్ళ గ్రాండ్ సన్ రాజనరేంద్ర కట్టారు. ఎంత మనం వింటా ఉంటాం.